హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఐసి. ఈరోజు సెషన్లో మనం రేషియో అండ్ ప్రపోర్షన్కి సంబంధించి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో, ఎన్టీపీసీలో, అలాగే గ్రూప్ డి ఎగ్జామ్స్లో, ఏఎల్పీలో వీటన్నిటిలో ఇచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. చాలా ఈజీ మాడ్యూల్ అండ్ ఇంపార్టెంట్ మాడ్యూల్. ఓకేనా? నేను క్వశ్చన్కి తగ్గట్టుగా టైమర్ పెడతాను. ఆ టైంలో మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? మీరు కంప్లీట్ చేసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ అనేది నేను కంటిన్యూ చేస్తాను. క్వశ్చన్ నెంబర్ 1, 20 seconds టైమర్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2021లో అడిగిన క్వశ్చన్. టైం అప్ చూడండి. ఏమంటారు క్వశ్చన్లో? ఇన్ ఏ కాలేజ్ ఈ 15% ఆఫ్ ది బాయ్స్ ఆర్ ద సేమ్ ఇన్ నెంబర్ యాజ్ 1/3 ఆఫ్ గర్ల్స్, దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ టు దట్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ద కాలేజ్. ఒక కళాశాలలో 15% మంది అబ్బాయిలు అమ్మాయిలలో 1/3 అంటే 1/3 వంతు మందిలో సమానంగా ఉంటే ఆ కాలేజీలో అబ్బాయిలు అమ్మాయిల సంఖ్యకి నిష్పత్తి కనుగొనండి. చాలా ఈజీ క్వశ్చన్. చాలా మంది సాల్వ్ చేసే ఉంటారు. స్టార్టింగ్లో ఏమన్నారంటే 15%. ఓకేనా? 15% అంటున్నారు. 15% దేంట్లోనంటే 15% దేంట్లోనంటే బాయ్స్లో. అదంట ఈక్వల్ అంట. దేనికి ఈక్వల్ అంట? 1/3 అంట. 1/3 ఎవరికి? 1/3 ఎవరు అని అంటే గర్ల్స్. ఓకేనా? 1/3 ఎవరు అని అంటే గర్ల్స్. ఓకేనా? ఇప్పుడు మనకి క్వశ్చన్లో అడుగుతున్నది ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిలు అంటే బాయ్స్ గర్ల్స్ అడుగుతున్నారు. ఓకేనా? బాయ్స్ గర్ల్స్ 15%. 15% అంటే 15/100. పర్సెంటేజ్ అంటే మీకు తెలుసు బై 100 ఇంటూ బి. ఈజ్ ఈక్వల్స్ టు 1/3 ఇంటూ జీ. ఓకేనా? ఇక్కడ 5తో చూడండి. 5తో 5 3 టైమ్స్, 5తో 5 20 టైమ్స్. ఇప్పుడు దీని నుంచి బి డివైడెడ్ బై బి డివైడెడ్ బై జీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చునంటే, ఇదిగోండి ఇక్కడ 1/3 అని రాస్తున్నాను. ఇక్కడ మాత్రం ఏముందనంటే 3/20 ఉంది. అటు తీసుకెళ్తే ఏమవుతుంది? 20/3 అవుతుంది. ఓకేనా? 20 ఇంటూ 120 డివైడెడ్ బై 3 3s are 9. కాబట్టి మన ఆన్సర్ని ఏమని చెప్పుకోవచ్చునంటే 20:9. దట్ ఈస్ ఆప్షన్ ఏ. ఓకేనా? మీరు కంగారు పడి 9:20 అని కూడా పెట్టేస్తారు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. అబ్బాయిలు అమ్మాయిలు ఇక్కడ బాయ్స్ గర్ల్సా లేదా గర్ల్స్ బాయ్సా? ఒకవేళ గర్ల్స్ బాయ్స్ అడిగితే మాత్రం 9:20. ఓకేనా? ఎందుకంటే ఆన్సర్ అంతా సాల్వ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మీరు మిస్టేక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి ఆ ఇచ్చిన రేషియో ఏంటి అన్నది. ఓకేనా? క్లియర్? అందరికీ అర్థమైంది అనుకున్నాను. క్వశ్చన్ నెంబర్ 2, 20 seconds టైమర్. టైమ్ అప్ చూడండి. ఉమేష్ అండ్ కపిల్ డొనేటెడ్ ₹750 and ₹975 respectively. The ratio of the amount of donation by Umesh to that by Kapil is. ఉమేష్ మరియు కపిల్ ₹750 మరియు 975 వరుసగా విరాళం ఇచ్చారు. ఉమేష్ విరాళానికి కపిల్ ఇచ్చిన విరాళానికి మధ్య నిష్పత్తి ఎంత? ఓకేనా? నిష్పత్తి రేషియో అడుగుతున్నారు. ఎవరెవరి మధ్య చూసుకోండి. ఉమేష్ టు కపిల్. ఓకేనా? ఉమేష్కి అలాగే కపిల్కి. ఉమేష్ అమౌంట్ ఎంత అనంటే 750, అలాగే కపిల్ అమౌంట్ ఎంత అనంటే 975. ఓకేనా? 975. ఏం చేద్దామనంటే ఈ రెండింటికి రేషియో క్యాలిక్యులేట్ చేస్తే మన ఆన్సర్ అయిపోయినట్టే. ఫస్ట్ పార్ట్ తక్కువ ఉండాలి, సెకండ్ పార్ట్ ఎక్కువ ఉండాలి. ఓకేనా? ఫస్ట్ పార్ట్ తక్కువ ఉండాలి, సెకండ్ పార్ట్ ఎక్కువ ఉండాలి. మన దగ్గర ఇంకో 2 ఆప్షన్లు ఉండిపోయాయి. అయితే 1:3 అయ్యే ఛాన్సే లేదు. 1:3 అయ్యే ఛాన్స్ ఉందా? లేదు. ఎందుకంటే 1:3 ఇక్కడ దీనికి ఇదేమన్నా ఇది దీనికి ఏమైనా 3 times కనబడట్లేదు కదా. కాబట్టి ఆన్సర్ డైరెక్ట్గా ఆప్షన్ బి అని కన్ఫర్మ్ చేయొచ్చు. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కంటే తక్కువ ఉండాలి, అందుకని ఈ 2 ఆప్షన్లు తీసాను. ఎక్కువ ఉన్నాయి కదా. ఆ లాస్ట్ ఆప్షన్ ఎలా తీసానంటే ఇక్కడ 1:3 ఎలా అవుతుంది? అవదు కదా. కాబట్టి ఆప్షన్ బి మన ఆన్సర్ని కన్ఫర్మ్ చేయొచ్చు. ఇంకా మీరు ప్రాసెస్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటే చూడండి ఒక్కసారి. ఇక్కడ ఫస్ట్ 25తో 3 times. ఓకేనా? ఇక్కడ 25తో చూడండి. 25తో 3 times 75. ఇంకా ఎంత ఉండిపోయిందంటే 22 ఉండిపోయింది. 225 అంటే 9 times. 3తో 3 10 times 30, 3తో 3 13 times ఎంత అనంటే 39. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 10:30. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, 30 seconds టైమర్.
టైం అప్ చూడండి. ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ టు దట్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ స్మాల్ కంపెనీ ఈస్ 2:3. If the number of male employees in the company is 90, then the total number of employees working in the company is. ఒక చిన్న కంపెనీలో స్త్రీలు మరియు పురుష ఉద్యోగుల నిష్పత్తి 2:3. కంపెనీలో పురుష ఉద్యోగుల సంఖ్య 90 అయితే కంపెనీలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగాల సంఖ్య ఎంత? సో స్టార్టింగ్లో రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ఫీమేల్ టు దట్ ఆఫ్ మేల్. ఓకేనా? సో ఫీమేల్కి అలాగే మేల్కి రేషియో ఇచ్చారు. ఫీమేల్కి మేల్కి రేషియో ఎంత అన్నారంటే 2:3 అన్నారు. ఓకేనా? సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ మేల్ ఎంప్లాయీస్ ఇచ్చారు. మేల్ ఎంప్లాయీస్ ఎంత అని అంటే మేల్ ఎంప్లాయీస్ చూడండి ఇక్కడ. సో మేల్ ఎంప్లాయీస్ ఎన్ని భాగాలు ఎన్ని పార్ట్స్ అని అంటే 3 పార్ట్స్. ఈ 3 భాగాల వాల్యూ 3 పార్ట్స్ వాల్యూ 90 అన్నారు. మిమ్మల్ని ఫీమేల్ ఎంత అని అడగలేదు. ఫీమేల్ ఎంత అని అడిగితే 2 పార్ట్స్ చేస్తారు, కానీ ఫీమేల్ ఎంత అని అడగలేదు. సో టోటల్ ఎంప్లాయీస్ ఎంత, టోటల్ ఎంప్లాయీస్ ఎంత అని అంటే 5 పార్ట్స్ వాల్యూ ఎంత. ఓకేనా? సో 3తో ఎన్ని టైమ్స్ అని అంటే 30 టైమ్స్. ఓకేనా? సో 30 × 5, 30 × 5 అంటే 3 5s are 15, 150. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ డి అని చెప్పుకోవచ్చు. ఓకేనా? చాలా ఈజీ క్వశ్చన్స్. ఓకేనా? మీరు చూస్తున్నారు ఎగ్జామ్ లెవెల్ ఎలా ఉంటుందన్నది. మీరు ఈజీగా సో ఏ క్వశ్చన్ అయినా కానీ మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో ఎగ్జామ్ లెవెల్ ఏంటంటే సో ఈ ఆర్ఆర్బీ ఎగ్జామ్ లెవెల్స్ కొంచెం తక్కువ లెవెల్లోనే ఉంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4, 20 seconds టైమర్. టైమ్ అప్ చూడండి. The ratio of the income of 2 persons is 7:5 and the ratio of their corresponding expenses is 9:7. If they save rupees 1700 and 1100 consecutively, then find the corresponding income of each person. ఒకసారి తెలుగులో కూడా చూద్దాం. ఇద్దరు వ్యక్తుల ఆదాయాల నిష్పత్తి 7:5 మరియు వారి సంబంధిత ఖర్చుల నిష్పత్తి 9:7. వారు రూపాయలు 1700 మరియు 1100 వరుసగా పొదుపు చేస్తే ప్రతి వ్యక్తి సో యొక్క సంబంధిత ఆదాయాన్ని కనుగొనండి. ఓకేనా? సంబంధిత ఆదాయం ఎంత అని అడుగుతున్నారు. ఒక్కొక్క పర్సన్ యొక్క ఆదాయం అంటే ఇన్కమ్ అడుగుతున్నారు. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఆదాయాల నిష్పత్తి ఇక్కడ ఎంత అన్నారు? 7:5. అంటే ఫస్ట్ది ఖచ్చితంగా 7 మల్టిపుల్ అయి ఉండాలి. సో 7 మల్టిపుల్ చూస్తే ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ డిలోని మాత్రమే ఉన్నాయి. కాబట్టి డైరెక్ట్గా మన ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే ఆప్షన్ డి అని కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకేనా? ఆప్షన్ డి అని కన్ఫర్మ్ చేయొచ్చు. ఒకసారి ప్రాసెస్ కూడా చూద్దాం. ప్రాసెస్లో చూడండి, ప్రాసెస్కి సంబంధించి 2 మెథడ్లు చెప్తాను. ఓకేనా? సో ఫస్ట్ మెథడ్ చూడండి. సో ఇన్కమ్ ఆ ఇద్దరు వ్యక్తులు ఏంటంటే ఏ ఒకరు అనుకుందాం, బి ఒకరు అనుకుందాం. ఏ ఇన్కమ్ ఈజ్ టు బి ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు అంటే సో 7:5 అని ఇచ్చారు. అలాగే ఏ ఎక్స్పెండిచర్ ఈజ్ టు బి ఎక్స్పెండిచర్. ఓకేనా? వాళ్ళ యొక్క సంబంధిత ఖర్చులు, ఎక్స్పెండిచర్ అంటే ఖర్చులు ఎంత అన్నారంటే 9:7 అన్నారు. అలాగే సేవింగ్ అంటే ఏంటి? పొదుపు అంటే ఏంటి అని అంటే సేవింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. ఓకేనా? ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు నేను ఏ యొక్క ఇన్కమ్ని కనుక 7x అనుకుంటున్నాను. అలాగే ఏ యొక్క ఎక్స్పెండిచర్ని y, ఇందులో ఎక్స్లో చూపిస్తున్నాను, ఇది వైలో చూపిస్తున్నాను. సో 7x మైనస్ 9y ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్లో ఆ ఆదాయం ఫస్ట్ పర్సన్ ఎంత అన్నారంటే 1700 అన్నారు. అలాగే సెకండ్ పర్సన్ది చూసినట్లయితే 5x మైనస్ 7y ఈజ్ ఈక్వల్స్ టు ఏమంటున్నారంటే ఈజ్ ఈక్వల్స్ టు 1100 అంటున్నారు. ఇంతకీ మనకు కావాల్సింది ఏంటి అంటే ఇన్కమ్ కావాలంటే ఎక్స్ కావాలి. ఇన్కమ్ కావాలంటే ఏం కావాలి? ఎక్స్ కావాలి. 7x 5x కావాలి. ఓకేనా? సో దానికి తగ్గట్టుగానే ఒక్కసారి ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం, అయిపోద్ది. ఎక్స్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలంటే దీన్ని నేను 7తో మల్టిప్లై చేస్తాను. అలాగే దీన్ని దేంతో మల్టిప్లై చేస్తానంటే ఈ 7తో దీన్ని మల్టిప్లై చేస్తాను, ఈ 9తో దీన్ని మల్టిప్లై చేస్తాను. ఇప్పుడు 7 7s are సో 49x, అలాగే 7 9s are 63y, 7 17s are సో ఎంత 119, సో 00. అలాగే ఇదెంత అనంటే 9 5s are 45x, అలాగే 9 7s are సో 9 7s are ఎంత 63y ఈజ్ ఈక్వల్స్ టు 9 11s are 99. ఇప్పుడు మైనస్ ప్లస్ మైనస్ ఈ రెండు క్యాన్సిల్ చేసేస్తే 49xలో నుంచి 45x తీస్తే 4x, అలాగే 119లో నుంచి 99 తీస్తే 20 అంటే 2000. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 4తో 4 5s are ఎంత 20 కదా.
అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 500 అవుతుంది. మిమ్మల్ని ఎక్స్ అడిగారా? కాదు కదా. ఏం అడిగారు? 7x ఒకటి 5x ఒకటి 7x వాల్యూ ఆల్రెడీ 500 వచ్చింది కదా. అంటే 7 × 500 7 5s are 3500. అలాగే సో 5 × 500 అంటే 5 5s are 2500. కాబట్టి మన ఆన్సర్ని ఏమని చెప్పుకోవచ్చు అంటే 3500, 2500. ఓకేనా, ఇది ఒక మెథడ్. ఇది కాకుండా ఇంకా ఈజీగా మనం చేసుకోవడానికి క్లాస్ రూమ్లో డిస్కస్ చేస్తాం. ఏమని? క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ అని. క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ ద్వారా ఒకసారి చూద్దాం. క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ ద్వారా అయితే ఏ విధంగా చేయాలని అంటే ఏ ఇన్కమ్ ఈజ్ టు బి ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు సో ఎంత అనంటే 7:5. అలాగే ఏ ఎక్స్పెండిచర్ ఈజ్ టు బి ఎక్స్పెండిచర్ సో అదెంత అన్నారంటే క్వశ్చన్లో సో 9:7 అన్నారు. సో ఏం చేస్తారనంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఇక్కడ రాస్తారు. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈజ్ సేవింగ్. ఆ ఫస్ట్ పర్సన్ యొక్క సేవింగ్ ఎంత అంటే 1700. అలాగే సెకండ్ పర్సన్ యొక్క సేవింగ్ ఎంత అంటే 1100. అవి రాసుకున్న తర్వాత ఇదిగోండి క్రాస్ ప్రొడక్ట్ ఎలా అనంటే ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ అలాగే ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ 7 7s are 49 9 5s are 45 7 7s are 49 9 5s are 45. 49లో నుంచి 45 తీస్తే ఎంత 4 parts is equals to 9 11s are 99 7 17s are 119. ఓకేనా, 9 11s are 99 7 17s are 119. ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 20. పక్కన 2 సున్నాలు కదా, ఈ 2 100లు కదా. సో కాబట్టి సో 2000. 4 parts వాల్యూ 2000 అయితే 1 part వాల్యూ ఎంత? 1 part వాల్యూ ఎంత? 500. ఎప్పుడైతే 1 part వాల్యూ 500 అయిందో 7 parts వాల్యూ 7 5s are సో 3500. అలాగే 5 parts వాల్యూ 5 5s are 2500. ఈ విధంగా కూడా మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. దీన్ని మనం క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ అంటాం. ఈవెన్ ఏజెస్లో కూడా వాడుతాం. ఓకేనా, క్లియర్? Next question number 5, 20 seconds timer. Yeah, time up చూడండి. Two friends received a bonus of rupees 2000 each in their bank accounts. They already have rupees 47,000 and 54,000 in their respective bank account. So ratio of the amounts in their respective accounts will be. ఇద్దరు స్నేహితులు తమ బ్యాంకు ఖాతాల్లో రూపాయలు 47,000 మరియు 54,000 జమ చేయబడి ఉన్నాయి. వారిద్దరూ అదనంగా 2,000 ఇచ్చిన తర్వాత వారి ఖాతాలలో మొత్తం నిష్పత్తిని కనుగొనండి. సో ముందైతే ఎంత ఉన్నాయంటే 47,000 ఉన్నాయి. సో ఆ 47,000కి ఎంత కలిపారంట? 2,000 కలిపారంట. 47,000కి 2,000 కలిపితే ఎంత చెప్పండి? 49,000. అలాగే అవతల వ్యక్తికి కూడా కలిపారంట. ఎంత? అక్కడ కూడా 2,000. అంటే 54,000కి 2,000 కలిపితే 56,000. ఈ రెండు నెంబర్లకి రేషియో ఎంత అన్నారు? ఈ 3 zeros క్యాన్సిల్. 7తో 7 7s are 49 7 8s are 56. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 7:8. దట్ ఈస్ ఆప్షన్ సి. ఓకేనా, క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, 20 seconds timer. Yeah, time up చూడండి. The sum of two numbers is 80 and their difference is 8. The ratio of the first number to the second number will be. ఓకేనా, సో రెండు సంఖ్యల మొత్తం 80, వాటి మధ్య వ్యత్యాసం 8. మొదటి సంఖ్యకు రెండవ సంఖ్యకి సో నిష్పత్తి ఎంత? ఫస్ట్ చూడండి, ఏ ప్లస్ బి ఎంత అన్నారనంటే సో 80 అన్నారు. అలాగే ఏ మైనస్ బి ఎంత అన్నారంటే 8 అన్నారు. సో దాని నుంచి మన క్వశ్చన్ ఏంటంటే A:B అడుగుతున్నారు. ఓకేనా, A:B అడుగుతున్నారు. ఎప్పుడైనా కానీ ఇలా ఇచ్చినప్పుడు మనకి ఏ వాల్యూ కావాలంటే మీరు ఏం చేయాలంటే ఈ రెండింటి యొక్క సమ్ డివైడెడ్ బై 2. ఓకేనా, ఈ రెండింటి యొక్క సమ్ డివైడెడ్ బై 2. ఓకేనా, సో ఒకవేళ మైనస్ తర్వాత ఉన్న బి కావాలనుకుంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 80లో నుంచి 8 తీసేయండి. సో 72 డివైడెడ్ బై 2. ఇది ఎక్కడి నుంచో నేను తీసుకొచ్చి అని చెప్పట్లేదు, జస్ట్ బీబీ క్యాన్సిల్. 2a ఈజ్ ఈక్వల్స్ టు 88, ఏ వాల్యూ 88/2. అదే ప్రాసెస్ని కాకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చేసేటప్పుడు షార్ట్కట్లో సో ఆ రెండింటి యొక్క సమ్ డివైడెడ్ బై 2 చేస్తే ఏ వస్తుంది, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ డివైడెడ్ బై 2 చేస్తే ఏమొస్తుంది అంటే బి వస్తుంది.
ఇక్కడ ఆల్రెడీ ఏ వాల్యూ చేసేటప్పుడు 88 అంటే ఖచ్చితంగా ఫస్ట్ పార్ట్ 11 మల్టిపుల్ కదా, అంటే ఖచ్చితంగా సో 11 కానీ అది 88 యొక్క ఫ్యాక్ట్ ఉండాలి కదా. సో 88 యొక్క ఫ్యాక్ట్ ఒకటే ఉంది కాబట్టి సో ఆప్షన్ డి అని కన్ఫర్మ్ చేసేయచ్చు. లేదు చేద్దామనంటే 88/2 అంటే 44, 72/2 అంటే 36. 88/2 అంటే ఏ వాల్యూ 44, బి వాల్యూ ఎంత అని అంటే 36. సో 4తో 4 11 టైమ్స్, అలాగే 4తో 4 ఎన్ని టైమ్స్ అని అంటే 9 టైమ్స్. ఏ కావాలంటే రేషియోలు ఈ రెండింటి యొక్క సమ్, బి కావాలంటే ఆ రెండింటి యొక్క డిఫరెన్స్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, 20 seconds టైమర్. టైమ్ అప్ చూడండి. ఇఫ్ 3/5 ఆఫ్ అ బాటిల్ ఈస్ ఫిల్డ్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది ఫిల్డ్ పార్ట్ టు ద ఎంప్టీ పార్ట్ ఆఫ్ ది బాటిల్? ఒక సీసాలో 3/5వ వంతు నిండి ఉంటే నింపిన భాగం మరియు సీసాలో ఖాళీ భాగాల నిష్పత్తి ఎంత? 3/5 నిండు ఉంది అంతే. అంటే అర్థం ఏంటంటే మొత్తం 5 భాగాలైతే అందులో నిండిన భాగాలు ఎన్ని అని అంటే 3. మనకి చూడండి ఆ రేషియో కూడా ఏంటి అని అంటే ఫిల్డ్కి అంటే నిండిన దానికి, అలాగే ఖాళీగా ఉన్నదానికి ఎంటీకి. ఫిల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే 3 పార్ట్స్ ఫిల్గా ఉన్నాయి. అవుట్ ఆఫ్ 5 పార్ట్స్లో 3 పార్ట్స్ ఫిల్ అయి ఉంటే మరి మిగతా 2 పార్ట్స్ ఏమై ఉంటాయి? ఎంటీగా ఉంటాయి. కాబట్టి ఆన్సర్ ఏంటంటే 3:2. సో దట్ ఈస్ ఆప్షన్ సి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, 20 seconds టైమర్. ఈజీ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. టైమ్ ఆఫ్ చూడండి. వాట్ ఈస్ ద సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్, సో సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ 225:144, 225 మరియు 144 వర్గమూల నిష్పత్తి ఎంత? ఓకేనా. సబ్ డూప్లికేట్ ఎప్పుడైనా కానీ డూప్లికేట్ అన్నారనుకోండి, సో డూప్లికేట్ రేషియో ఆఫ్ A:B అంటే డూప్లికేట్ రేషియో ఆఫ్ A:B అంటే డూప్లికేట్ అంటే స్క్వేర్, A²:B². సబ్ డూప్లికేట్ అంటే మన క్వశ్చన్లో సబ్ డూప్లికేట్ అన్నారు. సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ A:B అడిగితే సో √A:√B. ఒకవేళ సో ట్రిప్లికేట్ రేషియో, ఓకేనా, ఒకవేళ ట్రిప్లికేట్ రేషియో అని అడిగారు అనుకోండి, సో ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ A:B అడిగితే A³:B³. ఓకేనా. సో అలాగే సబ్ ట్రిప్లికేట్, ఓకేనా, సబ్ ట్రిప్లికేట్ రేషియో అడిగారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే √A:√B. ఓకేనా. సో వర్గాల నిష్పత్తి ఎక్కడేనంటే వర్గ మూలాల నిష్పత్తి, గణాల నిష్పత్తి, ఘన మూలాల నిష్పత్తి. ఓకేనా, ఆ విధంగా తీసుకుంటాం. అదే ఒకవేళ ఇన్వర్స్ రేషియో ఆఫ్ A:B అడిగితే, సో ఇన్వర్స్ రేషియో ఆఫ్ A:B అడిగారు అనుకోండి, దానికి మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే B:A. ఈ పదాలన్నీ మీరు సో రేషియో అండ్ ప్రపోర్షన్ క్లాస్లో నేర్చుకుంటారు. ఇప్పుడు ఇంతకీ మనకు కావాల్సింది ఏంటి అని అంటే సబ్ డూప్లికేట్ రేషియో అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 225:144. స్క్వేర్ రూట్ ఆఫ్ 225 అంటే ఎంత అంటే 15, అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ 144 అంటే ఎంత? సో 12. సో 15:12 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇంకా దీన్ని మనం తగ్గించి కూడా చేయొచ్చు, కానీ ఆప్షన్లు చూసినట్టయితే తగ్గించలేవు. 15:12 ఒకటే ఆప్షన్ ఉంది, కాబట్టి మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ డి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, 20 seconds టైమర్. టైమ్ అప్ చూడండి. ఇఫ్ m + n ఈస్ టు m - n is 7:3, then m³ + n³ ఈస్ టు m³ - n³ ఈక్వల్స్ టు m + n is to m - n is equals to 7, అది 7:3 అప్పుడు. సో ఆ m³ + n³ ఈస్ టు m³ - n³ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఫస్ట్ అయితే చూడండి, ఇక్కడ m + n డివైడెడ్ బై m - n ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అన్నారు అంటే 7/3 అన్నారు. దాని నుంచి డైరెక్ట్గా మనం m:n క్యాలిక్యులేట్ చేసేయచ్చు. m:n ఏమవుతుందంటే m కావాలంటే ఈ రెండింటి యొక్క సమ్ము ఎంత అంటే 10, n వాల్యూ కావాలంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్సు 7 - 3 ఎంత అంటే 4. ఓకేనా. ఫైనల్గా ఎలా చెప్పవచ్చు అంటే 5/2 అని చెప్పుకోవచ్చు.
ఓకేనా. ఇంకా ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే చూడండి, క్రాస్ ప్రొడక్ట్ చేసి చేస్తున్నాను. 3 ఇంటూ ఎమ్ 3m ప్లస్ 3 ఇంటూ ఎన్ 3n ఈజ్ ఈక్వల్స్ టు 7 ఇంటూ ఎమ్ 7m మైనస్ 7 ఇంటూ ఎన్ 7n. ఓకేనా. మీరు ఇంకా స్పీడ్గా చేద్దాం అనుకుంటే 3m 7m 7mలోంచి 3m తీస్తారు, 4m మిగులుతుంది, 3n 7n రెండు కలుపుతారు 10n. ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఒకసారి m వాల్యూ చూస్తే 7mలో నుంచి 3m తీస్తే 4m, అలాగే 3n 7n కలిపితే ఎంత అంటే 10n. దాని నుంచి m/n ఈజ్ ఈక్వల్స్ టు 10/4 10/4నే 5/2 అని చెప్పుకోవచ్చు. కానీ మనల్ని అడిగింది ఏంటి అని అంటే, సో m క్యూబ్ ప్లస్ n క్యూబ్ ఈజ్ టు m క్యూబ్ మైనస్ n క్యూబ్. ఓకేనా. అంటే డైరెక్ట్గా m వాల్యూని మీరు 5 అని తీసుకోవచ్చు, n వాల్యూని 2 అని తీసుకోవచ్చు. 5 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ఈజ్ టు 5 క్యూబ్ మైనస్ 2 క్యూబ్. ఓకేనా. 5 క్యూబ్ అంటే ఎంత అంటే 125 ప్లస్ 2 క్యూబ్ ఎంత అంటే 8. 5 క్యూబ్ అంటే 125 మైనస్ 8. సో ఇప్పుడు ఈ రెండు కలిపినట్లయితే 125కి 8 కలిపితే 133. అంటే ఖచ్చితంగా మన ఆప్షన్లో ఫస్ట్ పార్ట్ 133 కానీ 133 యొక్క ఫ్యాక్టర్ కానీ ఉండాలి. మరి 133 యొక్క ఫ్యాక్టర్ ఎక్కడ లేదు, ఎక్కడే ఉంది కాబట్టి డైరెక్ట్గా 133 తీసుకోవచ్చు. 125 మైనస్ 8 అంటే ఎంత అంటే 117. కాబట్టి మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అని అంటే ఆప్షన్ ఏ 133:117. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, 20 seconds టైమర్. టైమ్ అప్ చూడండి. If 25% of the first number is 3 times of 50% of the second number, then what will be the ratio of the first number into second number? మొదటి సంఖ్య యొక్క 25% మరియు రెండవ సంఖ్య యొక్క 50%కి 3 రెట్లు అయితే మొదటి సంఖ్య మరియు రెండవ సంఖ్య నిష్పత్తి ఎంత? సో చూడండి, ఈ 25% ఆఫ్ ఫస్ట్ నెంబర్, ఆ ఫస్ట్ నెంబర్ ఏంటో మనకు తెలీదు. నేనేమనుకుంటానంటే ఏ అనుకున్నాను. అది ఈక్వల్ అంట దేనికి? 3 times ఆఫ్ 50% ఆఫ్ సెకండ్ నెంబర్. ఆ సెకండ్ నెంబర్ని బి అనుకున్నాను. మనల్ని అడుగుతున్నది ఏంటి అని అంటే ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి రేషియో ఎంత అని అడుగుతున్నారు. 25% అంటే నేను ఒక పని చేస్తే ఇలా 25తో డైరెక్ట్గా 25 1s are 25 ఎన్ని టైమ్స్ అంటే 2 times. ఓకేనా. దాని నుంచి ఏ డివైడెడ్ బై బి ఈజ్ ఈక్వల్స్ టు 3 2s are 6 డివైడెడ్ బై 1. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 6:1. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. అంతేగాని 1:6 కాదు. ఓకేనా. క్వశ్చన్లో అడగడం కూడా ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ అడిగారు కాబట్టి సో ఫస్ట్ నెంబర్ 6 parts అయితే సెకండ్ నెంబర్ 1 part. 6:1 దట్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, 20 seconds టైమర్. టైం అప్ చూడండి. ఇఫ్ 3x plus 2y is to 3x minus 2y is equals to 5:3, then find x is to y. సో ఈ వాల్యూ 5:3 అయితే x is to y ఎంత అన్నారు. సో ఈజీ క్వశ్చనే. సో 3x plus 2y సో డివైడెడ్ బై 3x minus 2y is equals to 5:3 అన్న 5/3 అన్న ఒకటి. ఓకేనా. సో దీని నుంచి నేనేమంటానంటే డైరెక్ట్గా క్రాస్ ప్రొడక్ట్ చేస్తాం. ఓకేనా. చేసేటప్పుడు కూడా మీరు ఈజీగా చేయాలంటే ఒకేసారి చేసుకోవాలి. 3 3s are 9, 5 3s are 15. 15లో నుంచి కనుక 9 తీసామనుకోండి, 15లో నుంచి 9 తీస్తే 6x. ఓకేనా. ఆ తర్వాత 3 2s are 6, అలాగే 5 2s are సో 10. ఓకేనా. 5 2s are 10. 10 + 6 అంటే ఎంత? 16. ఓకేనా. 16y. దాని నుంచి x/y వాల్యూ ఎంత అంటే 16/6. ఆ 16/6ని 8/3 అని రాసుకోవచ్చు. ఓకేనా. సో డైరెక్ట్గా ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది. అర్థమైంది అనుకున్నాను. ఇంకా అర్థం కాకపోతే ఇంకా మెల్లగా చేస్తున్నా చూడండి. 3 3s are 9x, అలాగే 3 2s are 6y ఈజ్ ఈక్వల్స్ టు 5తో 5 3s are 15x మైనస్ 5 2s are 10y. ఓకేనా. 15xలో నుంచి 9x తీసేయండి. అప్పుడు ఏమవుతుంది? 15లో నుంచి 9 తీస్తే 6x. ఈ 10y ని పంపించారనుకోండి 6 + 10 16y. సో దాని నుంచి x/y కావాలని అంటే 16 ఇలా ఉంచుతారు, ఆ 6 ని పంపిస్తారు. అప్పుడు 2తో 2 8 times 16, 2తో 2 3 times కాబట్టి 8/3 ఆర్ 8:3. ఓకేనా. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12, 20 seconds టైమర్.
టైమ్ అప్ చూడండి. ఫైండ్ ద రేషియో ఆఫ్ 2 weights 27 kg and 108 grams ఈజ్. 2 బరువులు 27 కేజీలు మరియు 108 గ్రాముల నిష్పత్తి. 27 కేజీలు, 27 కేజీలు. మరి ఒక కేజీ అంటే ఎన్ని గ్రామ్స్? 1000 గ్రామ్స్. ఒక కేజీ అంటే ఎన్ని గ్రామ్స్? 1000 గ్రామ్స్. 1 క్వింటాల్ అంటే 1 క్వింటాల్ అంటే 100 కేజీస్. 1 టన్ అంటే 1000 కేజీస్. ఓకేనా? సో ఇక్కడ మనకి 1 కేజీ అంటే 1000 గ్రామ్స్. ఇది ఎంత అంటే 108 గ్రామ్స్. ఓకేనా? 108 గ్రామ్స్. ఇప్పుడు 27th ఎగ్జాక్ట్గా 4 టైమ్స్. లేదా ఇదిగోండి 9తో 9 3 టైమ్స్, 9తో 9 1s are 9, 9 2s are 18. ఆ తర్వాత మళ్ళీ 3తో 3 ఎన్ని టైమ్స్ అని అంటే 4 టైమ్స్. ఓకేనా? సో ఇక్కడ 100:4, 100 కాదు 1000:4. 4తో ఎగ్జాక్ట్ ఎన్ని టైమ్స్ అని అంటే 4 2s are 8, 4 5s are అంటే 250. ఫైనల్గా ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే సో 250:1, 250:1. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఈ. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, 20 seconds టైమర్. టైమ్ అప్ చూడండి. ఇఫ్ a cube plus b cube is to a cube minus b cube is equals to 185:158, then a is to b. So a cube plus b cube divided by a cube minus b cube is equals to 185 divided by 158. ఓకేనా? దాని నుంచి a is to b ఎంత అని అడుగుతున్నారు. a is to b ఎంత అని అడుగుతున్నారు చూద్దాం. ఓకేనా? సో ఇది ఇప్పుడు చూడండి, ఒక వే ఏంటి అని అంటే ఆప్షన్స్ని పట్టుకొని కూడా మీరు చేయొచ్చు. ఎలా అనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 4 కింద తీసుకుంటే 5 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్, 5 క్యూబ్ మైనస్ 4 క్యూబ్ ఈ రేషియోకి మ్యాచ్ అవుతుందా లేదా, అలాగే 2:3, అలాగే 10:2. అలా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ నేను ఇది తీసుకున్నాను అనుకోండి 10 క్యూబ్. ఓకేనా? 1000. అలాగే 2 క్యూబ్ ఎంత అనంటే సో 10 క్యూబ్ 1000, 2 క్యూబ్ ఎంత 8. ఓకేనా? సో దాని నుంచి అది వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందంటే లేదు. 7 క్యూబ్ 343 ప్లస్ 3 క్యూబ్ 27. ఈ రెండు నెంబర్ల యొక్క సమ్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఎంత అనంటే 370. ఇది 370. రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ ఎంత అవుతుందంటే 43లో నుంచి 27 తీసేస్తారు. 43లో నుంచి కనుక 27 తీసేసినట్లయితే ఎంత అనంటే 326. ఓకేనా? 326 కాదు 16. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే అదే కదా వస్తుంది. కాబట్టి మీరు డైరెక్ట్గా ఆప్షన్ డి మీ ఆన్సర్ కింద కన్ఫర్మ్ చేయొచ్చు. ఇది నేను కాదని ఎందుకు ఆగిపోయానంటే ఈ రెండు ఎంత అంటే 108 కదా, అది 108 1008 కదా. మరి 1008 యొక్క ఫ్యాక్టర్ 185 అనేది అవ్వదు కదా. అంటే ఇక్కడ దీని యొక్క ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఉండాలి. అలా చూసి ఆప్షన్ యూజ్ చేసి ఆప్షన్ డి అని కన్ఫర్మ్ చేయొచ్చు. ఒకసారి ప్రొసీజర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ప్రొసీజర్ ఏం చేస్తారంటే క్రాస్ ప్రొడక్ట్ ఏ క్యూబ్ ఇంటూ 158 డైరెక్ట్ నేను తీసుకున్నాను. సో ఏ క్యూబ్ ఇంటూ 158, అలాగే ఇక్కడ 185 ఇంటూ ఏ క్యూబ్. ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ 185కి 158కి డిఫరెన్స్ ఎంత అనంటే సో 85లో నుంచి డైరెక్ట్గా 58 తీసేయండి 27 ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు యువతల వైపు 185 ఇంటూ బీ క్యూబ్ 158 ఇంటూ బీ క్యూబ్. ఆ రెండింటి యొక్క సమ్ ఎందుకంటే మైనస్ ఒకవైపు వెళ్తే ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది కాబట్టి. ఓకేనా? ఈ రెండింటి యొక్క సమ్ ఎంత అనంటే సో 200, సో 300, సో 323. ఓకేనా? 323గా 343. సో 343 బీ క్యూబ్. సో దాని నుంచి ఏ క్యూబ్ డివైడెడ్ బై బీ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు మీకు ఏమైనా ఇబ్బంది అయినట్లయితే ఈ మెల్లగా తీసుకోండి 158 ఇంటూ ఏ క్యూబ్ అలా సో చేయండి. ఓకేనా? నేను డైరెక్ట్గా వేస్తాను. సో ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు సో ఆ 343ని ఏమని రాద్దాం అని అంటే సో 343ని 7 క్యూబ్ అని రాద్దాం. అలాగే డివైడెడ్ బై ఈ 27 ఏమని రాద్దాం అంటే 3 క్యూబ్ అని రాద్దాం. ఆ క్యూబ్లన్నీ తీసేసి ఏ బై బి ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు అంటే 7/3 ఆర్ 7:3 అని కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14, 20 seconds టైమర్. టైమ్ అప్ చూడండి. ఫైండ్ ద రేషియో ఆఫ్ ది 3 days విత్ 30 hours. 3 రోజులకి 30 గంటలకి నిష్పత్తి కనుగొనండి. 3 రోజులు 3 ఇంటూ ఒక రోజు అంటే ఎన్ని గంటలు చెప్పండి. 1 డే అంటే 24 hours. ఒక రోజు అంటే ఎన్ని గంటలు 24 గంటలు. అలాగే 30 hours. సింప్లిఫై చేస్తే సో 3 3 క్యాన్సిల్.
సో 24:10, 24లో ఆఫ్ 12, 10లో ఆఫ్ ఎంత అంటే 5. సో 12:5 ఆప్షన్ బి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15, 20 seconds టైమర్. టైమ్ అప్ చూడండి. A bag contained red, green, pink tokens. The ratio between the red and green tokens was 15:32, while the ratio between the pink and red tokens was 18:25. What was the ratio between the green and pink tokens? తెలుగులో కూడా ఒకసారి చూద్దాం. ఒక సంచిలో ఎరుపు, ఆకుపచ్చ మరియు గులాబీ రంగు టోకెన్లు ఉన్నాయి. ఎరుపు మరియు ఆకుపచ్చ టోకెన్ల మధ్య నిష్పత్తి 15:32, గులాబీ మరియు ఎరుపు టోకెన్ల మధ్య నిష్పత్తి 18:25 అయినా ఆకుపచ్చ మరియు గులాబీ టోకెన్ల మధ్య నిష్పత్తి ఎంత? ఫస్ట్ స్టేట్మెంట్లో రేషియో బిట్వీన్ రెడ్ అండ్ గ్రీన్, రెడ్ అలాగే గ్రీన్, ఇది ఎంత అన్నారంటే 15:32 అన్నారు. ఆ తర్వాత ఏమన్నారంటే రేషియో బిట్వీన్ పింక్ అండ్ రెడ్, సో పింక్ అండ్ రెడ్ అదెంత అన్నారంటే 18:25 అన్నారు. సో దీని నుంచి మనకి అడుగుతున్న క్వశ్చన్ ఏంటో ఒకసారి చూడండి. ఓకేనా. సో సెకండ్ది ఏంటంటే పింక్ అండ్ రెడ్, ఫస్ట్ది ఏంటి రెడ్ అండ్ గ్రీన్. చూసుకోండి ఇక్కడ మీరు క్లియర్గా, ఫస్ట్ది రెడ్, తర్వాత గ్రీను, తర్వాతది మాత్రం రెడ్ అలాగే పింక్. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ రెడ్ ఈక్వల్ చేసే పద్ధతి ఒకటి, అదొకటి. బట్ నేను ఇక్కడ దాన్ని మార్చి రాస్తున్నా చూడండి, ఎలా రాస్తున్నాను చూడండి. సో పింక్ ఈజ్ టు రెడ్ ఫస్ట్ రాస్తున్నాను. ఎందుకు ఫస్టే రాస్తున్నాను అంటే అది మనకు ఒక ప్యాటర్న్ తెలుసు. ఏ ప్యాటర్న్ అని అంటే రెడ్ ఈజ్ టు గ్రీన్ 15:32 అని రాస్తున్నాను. ఆ ప్యాటర్న్ ఏంటి అని అంటే ఏ ఈజ్ టు బి వాల్యూ తెలిసి బి ఈజ్ టు సి వాల్యూ తెలిస్తే మనకి ఇలా ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్, ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్, ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ అని చెప్పేసి మనం ఆల్రెడీ క్లాస్ రూమ్లో నేర్చుకుంటాం. కాబట్టి మన క్వశ్చన్లో అడుగుతున్నది ఏంటి అని అంటే వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ గ్రీన్ అండ్ పింక్. ఓకేనా, గ్రీన్ అండ్ పింక్. ఓకేనా. సో నేను ఇక్కడ పింక్ గ్రీన్ ఫస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాను. ఆ పింక్ గ్రీన్ కావాలంటే చూడండి, పి అంటే ఫస్ట్ టర్మ్ కావాలంటే ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ చేయాలి. ఒకవేళ రెడ్ కావాలంటే క్రాస్ ప్రొడక్ట్, అలాగే గ్రీన్ కావాలంటే ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్. కాబట్టి 18:15 ఈజ్ టు 25:32. సో ఇప్పుడు 5తో 5 టైమ్స్, 5తో 5 3 టైమ్స్. ఓకేనా. 2తో 2 9 టైమ్స్, 2తో 2 16 టైమ్స్. 9 3s are 27, 5 16s are ఎంత అంటే 80. ఒకవేళ పింకు గ్రీను అడిగితే 27:80, కానీ గ్రీను పింక్ అడిగారు కాబట్టి 80:27. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16, 20 seconds టైమర్. టైమ్ అప్ చూడండి. The ratio of the number of marbles that Tulip and Devans had was 7:9, while the ratio of the number of marbles and Setal and Devnas had was 7:15. Find the ratio of the number of marbles available with Tulip and Setal. ఒకసారి తెలుగులో చూద్దాం. తులిప్ మరియు దేవాన్స్ వద్ద కలిగి ఉన్న గోళీల సంఖ్య. సో ఇక్కడ ఎవరెవరంటే తులిపు టీ అనుకుందాం, దేవాన్స్ ది అనుకుందాం. వాళ్ళిద్దరిది 7:9 అంట. ఆ తర్వాత సీతాలు దేవాన్స్, సీతాల్ అలాగే దేవాన్స్ వాళ్ళిద్దరి దగ్గర ఉన్నది ఎంత అనంటే 7:15. అయినా మన క్వశ్చన్ ఏంటంటే తులీపు అలాగే సీతల్ అందుబాటులో ఉన్న గోళీల సంఖ్య నిష్పత్తి. ఫస్ట్ చూడండి, టీ తులీపు దేవాన్స్ అంటే డి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 7:9 అలా ఉంచండి. ఆ తర్వాత నేను దేవాన్స్ ఈజ్ టు సీతాలు రాస్తున్నాను, కానీ ఇచ్చింది మాత్రం సీతాలు దేవాన్సు. 7:15 ఇచ్చారు, దీన్ని మార్చేసి నేను 15:7 కింద రాస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు మన క్వశ్చను ఎవరెవరి రేషియో అడిగారనంటే ఫైండ్ ద రేషియో ఆఫ్ తులీప్ అండ్ సీతల్. ఓకేనా. సో ఇప్పుడే మనం ముందు ప్రాబ్లమే చేసాం. ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్, ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్, అంతే కదా. ఆ ప్రోడక్ట్లో 7 క్యాన్సిల్ చేసేయచ్చు. ఇప్పుడు రాస్తాను ఇంకొక స్టెప్ చూడండి. 7:15 = 7:9. ఓకేనా. 7 క్యాన్సిల్, 15:9. 15:9 అంటే 3తో 3 5 టైమ్స్, 3 3 టైమ్స్. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 5:3 ఆప్షన్ ఏ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17, 20 seconds టైమర్.
టైమ్ ఆఫ్ చూడండి. 2 numbers are 30% and 60% higher than third number respectively. What is the ratio of the both the numbers? సో రెండు సంఖ్యలు వరుసగా మూడవ సంఖ్య కంటే 30% మరియు 60% ఎక్కువైన ఆ రెండు సంఖ్యల నిష్పత్తి. ఆ రెండు నెంబర్లు ఏ ఒకటి బి అనుకుందాం. మూడవ నెంబర్ ఎంతో మనకు తెలియదు కదా, ఆ మూడవ నెంబర్ని 100x అనుకుందాం. అంతకంటే 30% ఎక్కువ అంట. 100xలో 30% అంటే 30x ఎక్కువ. అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది అంటే 130x అవుతుంది. అంటే ఫస్ట్ పార్ట్ ఖచ్చితంగా ఆన్సర్ ఏంటంటే 130 యొక్క ఫ్యాక్టర్ అయి ఉండాలి. ఆప్షన్ డి ఒకటే ఉంది కాబట్టి డీని కన్ఫర్మ్ చేయొచ్చు. ఇంకా చేద్దామంటే బి ఎంత అవుతుంది అంటే 60% ఎక్కువ కాబట్టి సో 60x ఎక్కువ 160x, 0x అటు ఇటు క్యాన్సిల్ చేస్తే సో 13:16. సో 13:16 ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18, 20 seconds టైమర్. టైమ్ అప్ చూడండి. ఇఫ్ ద రేషియో ఆఫ్ ది A is to B is 45:56, the ratio of B is to C is 16:35, then what is the ratio of A is to C? సో ఏబీల యొక్క నిష్పత్తి 45:56 మరియు బీసీల యొక్క నిష్పత్తి 16:35 అయినా ఏసీల యొక్క నిష్పత్తి ఎంత? ఇప్పుడే చేసాం మనం ఈ మోడల్ ప్రాబ్లమ్స్. A is to B వాల్యూ ఎంత అంటే 45:56, అలాగే B is to C వాల్యూ ఎంత అనంటే సో 16:35. మనల్ని ఏం అడుగుతున్నారు అంటే ఏ ఈస్ టు సి. ఏ కావాలంటే ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్, సి కావాలంటే ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్. క్యాన్సిల్ చేద్దామంటే ఇక్కడే చేసుకోవచ్చు మీరు, ఓకేనా. సో ఇంకొక స్టెప్ రాయకుండానే క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో మీరు చేద్దామంటే అలా డైరెక్ట్ చేసేయండి. క్యాన్సిల్ చేస్తున్నా చూడండి. 45:16:35 × 56. సో ఇప్పుడు 5తో 5 9s ఆర్ 5తో 5 ఎన్ని టైమ్స్ అని అంటే 7 టైమ్స్. అలాగే ఇక్కడ సో 8తో 8 2 టైమ్స్, 8 7 టైమ్స్. సో 9 2s are 18, సో 7 7s are 18 ఒక దాంట్లోనే ఉంది 49. ఆప్షన్ బి మన ఆన్సర్ కన్ఫర్మ్ చేసేయచ్చు, ఓకేనా. సో అలాగే క్వశ్చన్ నెంబర్ 19, 20 seconds టైమర్. టైం చూడండి. ఈజీ క్వశ్చన్. A is to B వాల్యూ 3:4, B is to C వాల్యూ 6:5 అయితే A is to A plus C వాల్యూ ఎంత? ఓకేనా. ఫస్ట్ నేను ఏమంటానంటే A plus B వాల్యూ రాసుకోండి, అలాగే అది A is to B రాసుకోండి, ఆ తర్వాత B is to C కూడా రాసుకోండి. దీని నుంచి ఏం చేస్తారనంటే A is to B is to C క్యాలిక్యులేట్ చేసేయండి. A కావాలంటే ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ 3 6s are 18, B కావాలంటే ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ 6 4s are సో 24, అలాగే సి కావాలంటే ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ 4 5s are 20. కానీ మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఏ ఈజ్ టు ఏ ప్లస్ సి. ఏ ఎంత అంటే 18, అలాగే ఏ ప్లస్ సి అంటే 18 + 20. 18 + 20 అంటే ఎంత అని చెప్పుకోవచ్చు? 38 అని చెప్పుకోవచ్చు. 2తో 2 9 టైమ్స్, 2తో 2 19 టైమ్స్ అంటే 9:19. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ సి అని చెప్పుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 20, 20 seconds టైమర్. టైం అప్ చూడండి. A/B is equals to 1/4, B/C is equals to 1/8. ఏ వాల్యూ 2 అయితే క్వశ్చన్లో ఏం అడుగుతున్నారంటే సి విలువ ఎంత, ఓకేనా. సో A/B B/C ఇచ్చి ఏ వాల్యూ ఇచ్చి సి వాల్యూ ఎంత అడుగుతున్నారు. సి ఖచ్చితంగా 8 మల్టిప్లై ఉండాలి, అన్ని 8 మల్టిపుల్స్ ఉన్నాయి. ఇలా తీసుకోండి మీకు ఈజీగా ఉంటుంది. A is to B తీసుకోండి. A is to B ఎంత అని రాసుకోవచ్చు? 1:4 అని రాసుకోవచ్చు. ఆ తర్వాత B is to C ఏమని రాసుకోవచ్చు అని అంటే 1:8. దాని నుంచి A is to B is to C క్యాలిక్యులేట్ చేసేయండి. ఏ ఎంత అనంటే 1, బి ఎంత అంటే 4 1s are 4, అలాగే సి ఎంత అంటే 4 8s are 32. క్వశ్చన్లో ఆల్రెడీ ఏ వాల్యూ 1 పార్ట్ వాల్యూ ఎంత అన్నారు? 2 అన్నారు. మనల్ని ఏం అడుగుతున్నారంటే సి వాల్యూ 32 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 32 × 2 64. కాబట్టి మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ డి అని చెప్పుకోవచ్చు, ఓకేనా. సో మీరు క్వశ్చన్స్ అన్నీ అబ్జర్వ్ చేశారు, ఎంత ఈజీగా ఉన్నాయన్నది మీరు చూస్తున్నారు, ఓకేనా. సో ఎగ్జామ్ లెవెల్ ఎప్పుడైనా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయితే మీరు ప్రిపేర్ అవుతున్నారో సో ఆ ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ చేస్తే ఎగ్జామ్కి చాలా తొందరగా రీచ్ అవుతారు.
అందుకని ఆ ప్రయత్నంలోనే ఈ క్వశ్చన్స్ అన్ని మీకు అలవాటు చేయడం జరుగుతుంది. ఓకేనా? ఈ సెషన్ ప్రతి ఒక్కరికి యూజ్ అయింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.